చూశాను వినండి. గీతాంజలి చనిపోయినప్పుడు ఈవిడ ఫోటో, కొంతమంది టీడీపీ మహిళల ఫోటో వేసి వీళ్ళ వల్లే ఈ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడి ఆ వీడియో పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అది అందరూ చూసారు. వినండి సార్ వర్మ గారు, ఆమె చెప్పింది వేదాంతం ఏం కాదు. వినండి, ఆమె కొడాలి నాని గురించి, రోజా గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా ఇష్టం అని చెప్పి తిట్టాను. దాని గురించి కేసు వేసుకోవాలంటే వేసుకోమని చెప్తా ఉంది. ఇలాంటివన్నీ చెప్పేది ఈమె పాపులర్ కావడానికి వీళ్ళ తెలుగుదేశం పార్టీ ఆలోచనలు ఎలా ఉంటాయి. నన్ను మాట్లాడినారా? ఆ వీడియో ప్లే చేస్తా ఇది కదా, ఆ వీడియో ఉందా గాయత్రి గారు? వినండి సార్, నేను చెప్పేది వినండి. అరే చెప్పేది అందులో ఇలాంటి ఫోటోలు అన్ని పెట్టుకొని ఇలాంటి ఫేక్ ఐడీలు, ఫేక్ మాటలు చెప్పేది టీడీపీ వాళ్ళే. ఏ విధంగా చేస్తారనే విషయము ఊర్లో నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన, అలాగే శర్మిలమ్మ గారి మీద, ఏదైతే సునీతమ్మ గారి మీద ఎవరు ఏ విధంగా ఫేక్ ఐడీలు పెట్టి ఎవరు దాంట్లో ఐటీడీపీ వాళ్ళు ఏ విధంగా వచ్చారనే విషయం వాళ్ళు పాపులర్ కావడానికి వాళ్ళే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళే దాని మీద చర్చలు పెట్టి వాళ్ళే చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. టీడీపీ వాళ్ళంతా చేసే పరిస్థితి అదే కదా. ఎదుటాల మీద బురదజల్లే కార్యక్రమం తప్ప వేరే ఏమైనా ఉందా? ఇలాంటి ఫేక్ ఐడీలు, ఫేక్ మాటలు పెట్టేది వాళ్ళే. ఎవరు పెట్టారు? కాదండి, వాళ్ళు ఎందుకంటారండి? చేయని వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు చేయకుండా వాళ్ళ ఫోటోలు వాళ్ళే ఫేమ్ చేసుకోవడానికి వాళ్ళే కారణం. వాళ్ళే అలాంటివన్నీ సృష్టించేది వాళ్ళే. అదేనండి, వాళ్ళు కాదు హనుమంత్ రెడ్డి గారు, వాళ్ళు ఏమంటున్నారు, నిజంగా అందులో ఉంటే కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. వాస్తవంగా ఉంటే తప్పే ఉంది అందులో? మీరు వర్మ గారు, ఇక్కడ జరిగిన అంశం ఏంది? ఆమె నువ్వు అంటే పళ్ళు రాలగొడతా అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అదే పళ్ళు రాస్తాయని నేను చెప్తున్నాను. నాకేం తప్పు ఉందో నాకు అర్థం కాదు. వేరే ఏం మాట్లాడలేదు. హనుమంత్ రెడ్డి గారు, ఆవిడ పెట్టాను అన్నది గీతాంజలి మరణంలో ఈవిడ పాత్ర ఉన్నదని పోస్ట్ పెడితే అన్నారట. అది మీకు ఏం తప్పు నాకు అర్థం కావట్లేదు. ఆమె గతంలో పెట్టే మీరు ఫేస్ ఐడీలో చూడండి, ఫేస్బుక్ లో చూడండి. సరే మీరు చూపించండి. కాదు, రాజశేఖర్ గారు మాట్లాడతారు, వినండి. రాజశేఖర్ గారు మాట్లాడతారు. సరే ఓకే, ఏదో చెప్పింది మీరు వింటున్నారు. కాదండి, మీది చూపించండి. ఒక నిమిషం గాయత్రి గారు.